తెలంగాణ అంటూ చెప్పు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఆయన ఓ ప్రైవేటు హోటల్లో మాజీ సర్పంచులు ఎంపీటీసీలతో సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే 100 రోజుల్లోనే ప్రజాశాంతి పార్టీ తరపున గెలిచిన సర్పంచులు ఎంపీటీసీలతో గ్రామాలను అభివృద్ధి పరుగులతో పెట్టిస్తానని చెప్పారు. ఆ బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. మాజీ సీఎం చంద్రశేఖర్ రావు లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణను దివాలా తీశారని ధ్వజమెత్తారు. కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. లక్షల కోట్లు ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ నుంచే ఆరంభం చేద్దాం. 30-40 సంవత్సరాల క్రింద వచ్చినప్పుడు ఆదిలాబాద్ ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. ఆదిలాబాద్ బంగారు తెలంగాణ చేస్తానన్నారు మన మిత్రుడు కేసీఆర్. వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ బంగారాలతో మునుగుతున్నారు. ఆ ఫామ్ హౌస్లో 700 కోట్లు విలువైన బంగారమే పెట్టాడట. టోటల్ 7 లక్షల కోట్లు. పోయి కుర్రోళ్ళందరినీ తీసుకెళ్ళి తవ్వేద్దాం అనుకుంటున్నారు. శ్రీలంకలో తవ్వారు కదా ప్రెసిడెంట్ని తరిమి కొట్టేసి. ఇప్పుడు వీళ్ళు ఊర్లో నుంచి తరిమే రోజులు దగ్గర పడ్డాయి. మరలా కేసీఆర్ పేరు తలంచుకున్న వాళ్ళు ఎవడన్నా ఆయన తరపున పోటీ చేద్దామన్న దరిద్రులు ఇంకోటి ఉండరు. ఎందుకంటే బంగారు తెలంగాణ 1,40,000 కోట్లు మిగిలిన తెలంగాణ